హాయ్ అండి. అనుకున్న విధంగా మొన్న ప్రోమో వచ్చింది కదండి. ప్రోమో అంటే కొత్తగా మళ్ళీ ఏమి ఇవ్వలేదు. రిలీజింగ్ డేట్ జస్ట్ కొంచెం మొన్న వచ్చిన ప్రోమోకి కొంచెం ఎక్స్టెన్షన్ చేసి రిలీజింగ్ డేట్ ఇచ్చారు, September 1. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి, నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఒక 95-99% అని చెప్పాను. ఆ ఒక 1 or 2% కన్ఫామ్గా చెప్పలేదు. మేబీ ఏమన్నా ఇష్యూ వల్ల September 1 నుంచి కాకుండా September 8కి వెళ్తుందేమో అనుకున్నాను. కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం September 1 అని. ఎందుకంటే September 8కి కూడా స్టార్ట్ కాకపోవడానికి కూడా రీజన్ చెప్పాను. ఎందుకంటే 7th వినాయక చవితి ఉంది కదా, ఆ సెలబ్రేషన్స్ని ఖచ్చితంగా వీళ్ళు ఇట్లా చేసుకోవాలనుకుంటారు. అంటే బిగ్ బాస్ హౌస్ అప్పటికే స్టార్ట్ అయితే హౌస్లో సెలబ్రేషన్స్ అని ఆ ఈవెంట్ని ఒక గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటారు. అందుకే అనుకున్న విధంగా September 1 గ్రాండ్ లంచ్ సండే 7 PM స్టార్ట్ అవుతుందండి. ఓకే, మరి డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. అసలు కంటెస్టెంట్స్ లిస్ట్ కన్ఫర్మ్ అయిందానంటే ఇప్పటికీ అందరూ కన్ఫర్మింగ్ కలదండి. కాకపోతే ఒక 10-12 మెంబర్స్ దాకా కన్ఫర్మ్ అయ్యారు. వీళ్ళు కూడా 100% అని చెప్పను, 99% కన్ఫర్మ్. ఎందుకు ఆ 1% అంటే చెప్పలేం కదండి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ కానీ ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏ రీజన్ వల్ల వాళ్ళు ఒకవేళ డ్రాప్ అయినా కూడా మళ్ళీ 100% అని అందుకే చెప్పకూడదు. సో కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు మ్యాక్సిమం కన్ఫామ్గా మనము September 1 చూస్తామండి. ఫస్ట్ వచ్చే కంటెస్టెంట్ అభయ్ నవీన్ అంటే తెలియదేమో కానీ ఇతని గురించి ఒక డైలాగ్ చెప్తాండి. గీతా గోవిందంలో హీరోకి ఫ్రెండ్గా సైడ్ క్యారెక్టర్గా చేశారు కదా. హీరోయిన్ గుడిలో ప్రసాదం తింటుంటే ఏంట్రా అలా తింటుంది అమ్మాయి అని అంటే అలానే తినాలి అని అంటాడు. ఆ డైలాగ్ కూడా బాగా పాపులర్ అయింది. ఇతను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో కూడా చేశాడు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇతను చేసిన ప్రతి సినిమా బాగుంది, కానీ ఎందుకో మరి అంత ఫేమ్ అనేది రాలేదు. సో ఇలాంటి వాళ్ళకి బిగ్ బాస్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బెజవాడ బేబక్క, ఈమె కూడా కన్ఫర్మ్ అయిందండి. నెక్స్ట్ కయ్యం భాష అంటే అతను అలీ బ్రదర్ అంట అండి. తను కూడా వచ్చే అవకాశం ఉంది. తిను కూడా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. నెక్స్ట్ కిరాక్ సీత అనే అమ్మాయి కూడా వస్తుందండి. ఈ అమ్మాయి కిరాక్ సీత అమ్మాయి బేబీ మూవీలో హీరోయిన్కి సైడ్ క్యారెక్టర్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్లో చేసింది. ఆ బేబీ మూవీ కాదు, ఇంకా వేరే మూవీస్లో కూడా తను యాక్ట్ చేసింది. ఇతను కూడా ఈమె కూడా వస్తుంది. నెక్స్ట్ ఈమె డాన్సర్ నైనిక అన్సూర్, ఈ అమ్మాయి కూడా వస్తుందండి. ఈమె కొన్ని డ్యాన్స్ కాంపిటీషన్స్ ఏవో సంథింగ్ చేసినట్టున్నారు, ఈమె కూడా వస్తుంది. నెక్స్ట్ యష్మి గౌడ అంటే ఇదే కృష్ణ ముకుంద మురారి సీరియల్ అయినా ఇంకా వేరే సీరియల్లో నటించినట్టుందండి. ఏ సీరియల్లో క్లారిటీగా తెలియదు. కృష్ణ ముకుంద మురారు అదో కాదో నాకు తెలియదండి. ఈ అమ్మాయి కూడా వస్తున్నారు. ఈ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ ఇంతకుముందు కూడా చెప్పానండి, నేను రీసెంట్గా ఒక షార్ట్ కూడా చేసి పెట్టాను ఎవరెవరు కన్ఫర్మేషన్ కంటెస్టెంట్స్ అని, దానిలో కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంద్రనీల్ కూడా ఇంతకుముందు చెప్పానండి. నెక్స్ట్ రీతే చౌదరి కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నానండి. ఇప్పుడు ఆమె కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మే. అంజలి భవన్ కూడా చెప్తున్నానండి. నెక్స్ట్ యాదమరాజు కూడా చెప్పానండి. సింగర్ సాకేత్ కూడా మ్యాక్సిమం వస్తున్నారండి. నెక్స్ట్ ఏక్నాథ్ హారిక వీళ్ళని కపుల్గా తెద్దాం అనుకుంటున్నారని కూడా చెప్పాను, కానీ కాదండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఓన్లీ హారిక గారే వస్తున్నారు. హారిక ఒక్కతే వస్తుంది. నెక్స్ట్ సౌమ్య రాయ్, ఇదే జబర్దస్త్ ఫేమ్ నుంచి వస్తుంది ఈమె కూడా వస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ కంటెస్టెంట్స్ మ్యాక్సిమము మనము సండే September 1 షో స్టార్టింగ్ రోజు మనం చూడొచ్చండి. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కన్ఫర్మ్ కాదా అంటే కన్ఫర్మే, కానీ వెయిటింగ్ లిస్ట్లో ఎందుకు పెట్టారని అంటే చెప్పాను కదండి. September 7th 8th 7th వినాయక చవితి ఉంది కదా. సో ఆ 2 days కూడా కొంతమంది ఎంట్రీ చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు కొంతమందిని అప్పుడు కొంతమంది ఎంట్రీ అవుతారు అనుకుంటున్నాను. అప్పుడు మ్యాక్సిమం వచ్చే కంటెస్టెంట్స్ ఆదిత్య హోము, నెక్స్ట్ విష్ణుప్రియను రీతు చౌదరి ఇద్దరిలో ఒక్కరు అనుకున్నారు, కానీ ఇప్పుడు విష్ణుప్రియ కూడా వస్తుంది అని అంటున్నారు. మరి అది నాట్ కన్ఫర్మ్, నాకైతే కన్ఫర్మ్గా ఇంకా తెలియలేదండి. కన్ఫర్మ్ ముందుకే చెప్పకూడదు కూడా అని అందుకే డౌట్గా చెప్తున్నాను. నెక్స్ట్ యాక్ట్రెస్ అని ఈమెకైతే అప్పుడే అయిపోయింది, ఈమె కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మే. మరి ఆమెను అప్పుడు పంపించే ఛాన్సే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఈ సయ్యద్ అఖ్తర్, ఇతను కూడా బిల్డర్, నెక్స్ట్ మోడల్. అదే మన ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్ సీజన్లో జెస్సీ, నెక్స్ట్ లాస్ట్ సీజన్లో యావర్ అనుకుంటా, ప్రిన్స్ యావర్, తను కూడా మోడల్ కదా. అంటే ఆ మోడల్ కేటగిరీ నుంచి కూడా ఒక అబ్బాయి వస్తున్నాడు. అలాగే ఒక అమ్మాయి కూడా వస్తుంది. అమ్మాయి సాహర్ కృష్ణన్. ఈ అమ్మాయి అంటే మిస్ ఏపీ
మోడల్ అంట, 2018లో వచ్చిందట, మిస్ ఆంధ్రప్రదేశ్ అంట. ఆ ఈ అమ్మాయి కూడా వస్తుంది. నెక్స్ట్ తేజస్విని ఏంటి మరి, తేజస్విని వస్తుందా రావట్లేదంటే తేజస్విని కన్ఫామ్గా వస్తుందండి. కాకపోతే మరి అది ఫస్ట్ ఎంట్రీ చేసేటప్పుడు వస్తుందా, నెక్స్ట్ వినాయక చవితి సెలబ్రేషన్స్ అప్పుడు వస్తుందా అనేది ఇంకా క్లియర్గా తెలియదు. కానీ ఈమె కన్ఫామ్గా వస్తుందండి. ఇవి కన్ఫర్మేషన్ లిస్టు, వెయిటింగ్ లిస్ట్ అని ఇద్దరికి చెప్పాను కదండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.